హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొడాలి నాని గారి ఆరోగ్యం గురించి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఏమైపోతుందో, ఎంత సీరియస్ గా ఉందో, ఎందుకంటే ఇక్కడ నుంచి ముంబైకి షిఫ్ట్ చేశారు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే తప్ప ముంబైకి షిఫ్ట్ చేయరు కదా, ఎందుకు గుండెలో అంత ప్రాబ్లం ఉందా అంటూ చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాస్తవాలు మనం గమనించినట్లయితే కొడాలి నాని గారికి అస్వస్థత రావడం జరిగిపోయింది. దానికి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా డౌట్ వచ్చి ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఏఐజీ హాస్పిటల్లో చేసినటువంటి అనేకమైన టెస్టుల తర్వాత తేలింది ఏంటంటే గుండెలో కూడా వాల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంది. మీకు హార్ట్ అటాక్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ డాక్టర్లు చెప్పడం జరిగింది. అప్పుడు బయటకు వార్తలు అనేక రకాలుగా వచ్చాయి. ఏ విధంగా ఎవడిష్టానుసారంగా వాడు కొడాలి నాని కుప్పకూలి పడిపోయాడు, కొడాలి నాని పరిస్థితి అయిపోయింది, కొడాలి నానిని నలుగురు మోసుకెళ్లారు. కొంతమంది రాజకీయ నాయకులు, గొప్ప వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ కొంతమంది గుండె నొప్పితో హాస్పిటల్ చేరారు, కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి పడుతున్నారు రెడ్ బుక్ చూస్తే అంటూ అనుచితమైనటువంటి అసందర్భమైనటువంటి గొప్పలు మాట్లాడటం జరిగింది. కొంతమంది ఇంకా అహోత్సాహికులు అసలు తట్టుకోలేని వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ కొడాలి నాని అంటూ పోస్టర్లు పెట్టి పూలదండలు కూడా వేయటం జరిగింది. సో ఇవన్నీ పరిణామాల మధ్య వాళ్ళ కుటుంబం మొత్తం ముంబై హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొడాలి నాని గారికి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 వాల్స్ క్లియర్ చేసి స్టంట్ వేశారు. సో ఇప్పుడు కొడాలి నాని గారు 100% హెల్దీగా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు సేమ్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందిందని ఒక విశ్వాసంతో అదే హాస్పిటల్కి ముంబై వెళ్ళడం జరిగింది. అక్కడే కొడాలి నాని గారికి పూర్తి స్థాయిలో వైద్యం అందడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎటువంటి బెరుకు ధైర్యం లేకుండా మళ్ళీ పోరాడి కలబడి నిలబడే తత్వం కొడాలి నాని గారిది. అంత ఈజీగా కొంతమందిని వదిలిపెట్టి వెళ్ళలేడు. సో ఆ విషయం మాత్రం వాస్తవం. మొత్తానికి కొడాలి నాని గారు ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అతనికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. రాబోయే రోజుల్లో ఆపరేషన్ పాలిటిక్స్ లోకి ఇంకొంచెం వేగంగా, ఇంకొంచెం ధైర్యంగా వెళ్ళగలిగే దమ్ము ధైర్యంతో తిరిగి వస్తున్నారని మాత్రం తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.